అందరికీ నమస్కారం అండి. నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ విజయం పట్ల అంత నమ్మశక్యంగా సొంత పార్టీలకే లేదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాధారణంగా పార్టీ కార్యకర్తలు ఎవరిని అడిగినా గాని తమ పార్టీ విజయం సాధిస్తుంది అంటూ వాళ్ళు చాలా నమ్మకంగా చెప్పుకుంటారు. అలానే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటూ చెప్తారు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకులు తమ పార్టీ గెలుచుకుందని చెప్పుకుంటారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది జూబ్లీహిల్స్‌లో అని చెప్తారు. కానీ ప్రభుత్వానికి ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండంగా భావిస్తారా అంటే మాత్రం రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పడం లేదు. రెఫరెండం అంటే ఏంటి? తెలంగాణ జనాభా 4,00,00,000. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా జూబ్లీహిల్స్ తీర్పిస్తారా? వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా జూబ్లీహిల్స్ ఇచ్చే తీర్పే రెఫరెండం. అలా అనుకోవచ్చు. అంటే ఇది నియోజకవర్గాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీ సవాల్ని స్వీకరిస్తున్నాం. మీరు రెఫరెండంగానే భావించొచ్చు అని అని కూడా చెప్పొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అలా మాట్లాడలేదు. రెఫరెండం అనేది చెల్లిపోయిన మాట, కాలం చెల్లిన మాట, అర్థం పర్థం లేని మాట అంటూ చెప్తున్నారు. అర్థం పర్థం లేకపోవటం ఏంది రెఫరెండం అంటే? గత మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గూడా టీఆర్ఎస్‌కి సవాల్ విడిసిన సందర్భాలున్నాయి. ఇది రెఫరెండంగా కేసీఆర్ భావిస్తారా అని. మీరు అధికారంలోకి వచ్చేసరికి మాత్రం రెఫరెండం కాలం చెల్లిన మాట అని ఎలా అవుతుంది? అంటూ చాలా విమర్శలొస్తున్నాయి. మన భారత రాజ్యాంగంలో రెఫరెండం అనే దానికి రాజ్యాంగంలో ఎక్కడ చోటు పొందుపరచలేదు కానీ, ఇతర యూరోపియన్ కంట్రీస్‌లో మాత్రం దానికి ఒక వాల్యూ ఉంది. మీరు ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో మంచి పరిపాలన అందించినట్టయితే, యెస్ మేము ఖచ్చితంగా ఇది రెఫరెండంగా భావిస్తాం అనే మాట మీ నోటి నుంచి వచ్చేది. కానీ మీరు ఎక్కడా కూడా ఆ మాట చెప్పడం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరు. కానీ దీనిపై రెఫరెండంగా భావిస్తున్నామనే మాట రేవంత్ రెడ్డి నుంచి రాకపోవటంపై చాలా రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. 2014 నుంచి 18 వరకు తెలంగాణలో అసెంబ్లీకి సంబంధించి 2 ఉప ఎన్నికలు జరిగాయి. పాలేరు ఒకటి, నారాయణఖేడ్ ఒకటి. రెండిట్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అలాగే 2018 నుంచి 23 మధ్యన కూడా 4 ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచింది. మునుగోడు, నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఇది నియోజకవర్గాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఇచ్చిన తీర్పే రాష్ట్ర వ్యాప్తంగా రావాలని ఉండదు. కానీ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ సవాల్ని స్వీకరించకపోవటమే ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఒక పక్క హైడ్రా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం రాంగాల్నే గ్రేటర్ హైదరాబాద్‌లో తీసుకొచ్చిందే హైడ్రా. దీనిపై చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం, శనివారం హైడ్రా తమ విధులు నిర్వహించకూడదంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ శని, ఆదివారాల్లో ఈ హైడ్రా పనులు చేస్తుంది. దానికి తోడు మంత్రివర్గంలో మంత్రుల మధ్య గొడవలు, ఎన్ని సమస్యలు. దీనన్నిటికి తోడు రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే జూబ్లీహిల్స్‌పై పట్టు కోల్పోయిందా అనే విమర్శలైతే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. రెఫరెండంని ఛాలెంజింగ్‌గా తీసుకుంటే బాగుండేదంటూ కొంతమంది వాదిస్తున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? నవంబర్ 14న ఈ రెఫరెండం అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాలైన విషయమే ఇది. అంత ఈజీగా అయితే లేదు అని అర్థం అవుతుంది. సర్వేలపై కూడా రేవంత్ రెడ్డి దాటవేత వేశారు. మరి 2023లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చాలా సర్వేలు చెప్పాయి కదా! మరి దానిపై ఆయన ఎందుకు మాట్లాడలేదు? అని ఈ సర్వేలన్నీ పెయిడ్ సర్వేలని మీడియా సమావేశంలోనే వాళ్ళపై చాలా వ్యక్తిగతంగా మాట్లాడినట్టు విమర్శలున్నాయి. ఏదేమైనా ఎన్నికలకు 2, 3 రోజుల ముందే రేవంత్ రెడ్డి ఈ రెఫరెండం వ్యాఖ్యలపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి
వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వం అంటూ చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.